ఇక వైసీపీ నేత సజ్జల రామకృష్ణ మాట్లాడుతున్నారు. లైవ్ 25,000 గజాలు 7,500 7,500 కొన్నాడు. అడగండి, మీరు అడగాలి, మీడియా వాళ్ళు, మేము అడగాల్సి వస్తుంది. 7,500 కొన్నాడు, 7,500 ఉంది అక్కడ. అయితే ల్యాండ్ వాల్యూ ఎంతున్నట్టు 7,500 ఇంటూ 4,800 గజాలు, 8,000 ఇంటూ 5,000 అంటే 4 కోట్లు అంతేనా ల్యాండ్ వాల్యూ? అదే 7,500 గజాలు. మరి బయట 60,000 అబద్ధమా? ఒకవేళ 60,000 నిజమైతే మిగిలింది ఎట్లా పే చేశాడు ఈయన? అది పెద్దది కాబట్టి తీయచ్చు సబ్జెక్టు, దాని మీద డిస్కషన్ పెట్టాలా. బట్ దానికి ముందే ఈయన ఎత్తి తెలిసిన బురద, దుమ్ము, ధూళి, దానితో వాటికి ఆన్సర్ ఇవ్వడమే సరిపోతుంది. లేదా మేము అడుగుతున్నది ప్రజల దీన్ని దృష్టిలో పెట్టుకుని అడుగుతున్నాము, రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని అడుగుతున్నాము అని అది డ్రైవ్ చేసి ఆన్సర్ రాబట్టడానికి నానా చట్టపడాల్సి వస్తుంది. అతను క్రియేట్ చేస్తున్న మీడియా, ఆర్గనైజ్డ్ మీడియా టెర్రరిజం ఏదైతే ఉందో దానివల్ల. మళ్ళీ ఇప్పుడు అడుగుతున్న కృష్ణా లిఫ్ట్ ఈజ్ మన రాయలసీమ లిఫ్ట్ ఈజ్ ద మెయిన్ ఇష్యూ ఈరోజు, బోన్ ఆఫ్ కంటెన్షన్. దానికి సంబంధించినంత వరకు క్వశ్చన్స్ జగన్మోహన్ రెడ్డి గారు రైజ్ చేసినవి. నిన్న మాట్లాడుతూ ఏమంటాడు, నిన్న అసలు దానికి ఏదో ఆన్సర్ ముందు రోజు ఏమో స్టేట్స్ ప్లాన్ గొడవలు కోరకూడదు, గోదావరి అనుసంధానం, నదుల అనుసంధానం సబ్జెక్టు దీనికి దానికి సంబంధం లేదు. రేవంత్ రెడ్డి అక్కడ ప్రకటించినాడు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము క్వశ్చన్ చేశాము. జనరల్గా న్యూట్రల్ వీళ్ళు కూడా మేధావులు క్వశ్చన్ చేస్తున్నారు. ఇట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు ఆన్సర్. ఈయన ఆన్సర్ ఇవ్వడు. నిన్న పైగా దబాయింపు, ఆయన గొంతు పెద్దది చేసి, కళ్ళు పెద్దవి చేసి, చేతులు ఎత్తి ఓ ప్రవక్తలాగా గట్టిగా అరిస్తే, బెదరగొడితే అయిపోతుంది అనుకుంటే ఎట్లా? ఆన్సర్ అయితే ఇవ్వాలిగా. రేవంత్ రెడ్డి మాట్లాడిన దానికి సంబంధించినంత వరకు మీ మధ్య జరిగిందా లేదా? సరే, రాయలసీమ లిఫ్ట్ నువ్వు అవసరం లేదనుకుంటాడావు, అవసరం లేదనుకుని ఆపినప్పుడు ఆ మాట మరి ఓపెన్గా ఎందుకు చెప్పిండకూడదు? అంత రహస్యంగా ఎందుకు ఆయన దానికి ఓకే అయినా? కొన్ని అనలేదనుకో, రేవంత్ రెడ్డి మాట్లాడింది తప్పు, మేము అట్లా అనలేదు అన్నామనుకో, మరి పనులు ఎందుకు ఆగిపోయినాయి? దీనికి చెప్పాలిగా. లేదు, దీనికి సంబంధం లేదు, ఇది అవసరం లేదు అంటే ఎస్టాబ్లిష్ చేయి. నీకు అక్కడ తెలంగాణ వైపు అటువైపు నుంచి అందరికీ తెలిసింది 800 అడుగులు ఇంకా కింద నుంచి ఏదో పవర్కు లాగొచ్చు, లేదా 800 అడుగులు పాలమూరు రంగారెడ్డి దానికి అయితే డైలీ ఆ 2 TMCలు తీసుకోవడం, వాళ్ళకు 2 TMCలు తీసుకోవడం అనేది వాళ్ళు నేరుగా తీసుకోవచ్చు. అవి కాక మిగిలిన ప్రాజెక్టులు, డిండి ప్రాజెక్ట్ అన్నీ తీసుకోవడం ఉన్నప్పుడు రోజుకు అటువైపు 8 TMCలు తీసుకునే కెపాసిటీ వాళ్ళు తెచ్చుకున్నప్పుడు నీకు అతి తక్కువ రోజులే వాటర్ ఫ్లో పై నుంచి వచ్చే పరిస్థితి, ఆల్రెడీ పైన బిగించి ఆల్మట్టి చేశాక నువ్వు తక్కువ టైంలో మనకు రావాల్సిన, అంటే రాయలసీమకు రావాల్సిన, రాష్ట్ర ఈ వైపు రాయలసీమ వైపు రావాల్సిన 100కు పైగా TMCల వాటర్ తీసుకోవాల్సిన మనకు హక్కు ఉన్నప్పుడు దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం ఎట్లా? మామూలు వాళ్ళకి అర్థమయ్యేట్టు సింపుల్ క్వశ్చన్. మనం స్ట్రీట్ కొళాయి ఉంటుంది, ట్యాప్ ఉంటుంది, మన పక్కన మన వాళ్ళే బంధువులు ఉన్నారు, దాయాదులే ఉన్నారు, వాళ్ళు గుంత రోజులు కింద నుంచి వాటర్ ఫ్లో ఉన్న టైంలోనే లాగడం కోసం ఫోర్స్ ఎక్కువ ఉండడానికి కింద తీసుకుంటారు. ఊర్లలో మామూలు సహజం. ఇంకోటి ఈ మధ్య మోటార్లు కూడా బిగించి లాగదు, తెలియదు. అక్కడ ఉండే ఏం చేయాలా? ఏదైనా అదన్నా ఆపాలా? ఆపే ప్రయత్నం ఉన్నప్పుడు మనం చేశాం. చంద్రబాబు 14-19 ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, చంద్రబాబు నాయుడు చేయలే, నోరెత్తలే. జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ లీడర్గా దీక్ష చేశారు. మన నీళ్లు కావాలంటే ఏం చేయాలా? మనం గుంతన్నది వాడు తవ్వాలా, తవ్వి రెడీ చేసుకోవాలా, లేకపోతే నీళ్లు లేకుండా ఉండాలి. ఇప్పుడు జరుగుతున్నది అది. జగన్మోహన్ రెడ్డి గారు అటువైపు 777 నుంచే పవర్కు తీసుకోవడానికి అవకాశం. ఎందుకంటే వాళ్ళ సాగర్ వాళ్ళ చేతిలో ఉంది, నాగార్జున సాగర్. ఎన్ని నీళ్లు పోయినా మనకు ఉంది, పవర్ జనరేషన్ చేయొచ్చు. చేస్తే నీళ్ళు ఎక్కడికి పోతాయంటే సాగర్లోకి వెళ్తాయి. మరి ఈ అవసరాలు ఇవి ఉన్నాయి కాబట్టి చేయలేము. వాళ్ళేమో 777 నుంచి మొదలు పెట్టడానికి వీలు అవుతుంది. మొదలు పెట్టేసి వైలేట్ చేస్తూ కొట్టిన దాని మీద కూడా కంప్లైంట్లు ఉన్నాయి, వాళ్ళు నీళ్ళు తీసుకుంటున్నది. ఇప్పుడు మనకున్న హక్కును ప్రొటెక్ట్ చేసుకోవడానికి తప్పనిసరి పరిస్థితి అవసరం వస్తే వాడడానికి 800 అడుగుల్లో ఇది ఏర్పాటు చేయడం. కొన్ని కొత్త ఆలోచన అయితే చంద్రబాబు నాయుడు గారు అవునండి నాకు రాలేదు అనొచ్చో, లేకుంటే నేను వద్దబ్బా పక్కన వాళ్ళతో నేను ఫ్రిక్షన్ కోరుకోలేదు, నేను ఎట్లా ఒకటి వాళ్ళతో నచ్చ చెప్తాను, నాకున్న రిలేషన్ రేవంత్ రెడ్డి గారితో ఉన్నదంతా కూర్చోబెట్టి సర్ది చెప్తాను,
లేదా సెంటర్ నుంచి ప్రెజర్ చేస్తారు, ఏదో అంటే అదొక పద్ధతి అనుకోవచ్చు, ఓ పొలిటికల్ స్ట్రాటజీ, ఆయన స్ట్రాటజీ అయిపోయింది. రాయలసీమ లిఫ్ట్ వాళ్ళ మాటల్లోనే ఇన్ ఆల్ సెన్సెస్ అది కంప్లీట్ అయిపోయి మోటార్లు పెట్టడం ఒకటే ఉంది. ఇప్పుడు తిరుమలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అపవిత్రం చేస్తున్నారు. ఖాళీ మద్యం బాటిల్ తీసుకెళ్లి అక్కడేసి తర్వాత దాన్ని మీడియాలో ప్రచారం చేసి తిరుమలని అపవిత్రం చేస్తున్న వైసీపీ అనేది నిన్న మాట్లాడినటువంటి మాట చంద్రబాబు నేను మాట్లాడాను. దీనికి సంబంధించి 2 మాటలు చెప్పదలుచుకున్నాను. ఇందులో ఇది ఆ పని మెడికల్ కాలేజీల మాదిరే పూర్తయిన మెడికల్ కాలేజీలకు సంబంధించి నువ్వు పాలసీ యాజ్ సచ్ కొత్తగా ఎవరన్నా అప్లై చేస్తే పీపీపీ దట్స్ డిఫరెంట్ ఇష్యూ. నడిచి కంప్లీట్ కన్స్ట్రక్షన్ లేక సుమారుగా అయినవి నువ్వు మార్చి ఎట్లిస్తావు, అది ద్రోహం. ఇది మరింత ద్రోహం. ఎందుకంటే నీళ్ళు అనేవి ప్రాణాధారం, ప్లస్ వేరే దిక్కు లేదు, రాయలసీమకు ఎడారైపోయేది. అలాంటి దాంట్లో హక్కుల పరిరక్షణకు నువ్వు చేయకపోవడం రాయలసీమకు రాష్ట్రానికి ద్రోహం చేయడం. ఈ విషయంలో నీకు ఏమాత్రం ఉన్నది ఉంటే మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకు నువ్వు బదులు ఇచ్చి లేదు ఇదో నడుస్తోందనన్నా ప్రూవ్ చేయాలా. నడవట్ల నిన్న మా వాళ్ళు వైఎస్ఆర్సీపీ నాయకులు పోయి చూశారు. నువ్వు సైలెంట్గా ఉన్నావంటే లోపాయకారి జరిగింది. నువ్వు ఓపెన్గా చెప్పలేదు అంటే పైకి చెప్తే తిడతారో నిన్ను ద్రోహి అంటారు కాబట్టి రహస్యంగా చేసుకున్నావు. ఇది వాస్తవం అనేది ప్రపంచానికి తెలుసు, అందరికీ తెలుసు, తనకు తెలుసు. కాబట్టి అది వదిలేసి దబాయించే ధోరణికి పోతున్నారు. ఇప్పుడు మీరు అడిగింది తిరుమలకు సంబంధించి కాళీబాటలైనా మద్యం బాటలైనా, నేను ఇంతకుముందు మాట్లాడిన అమరావతిదైనా, ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ అయినా, ఇంకా వరుసగా నేను మళ్ళీ చెప్తాను మిగిలిన ఏ విషయంలో అయినా ఒక్క విషయం కనపడేది అంటే చంద్రబాబు నాయుడు గారి స్టైల్ ఆఫ్ ఇదే ఎట్లుంటుంది అనంటే అన్నిట్లో ఒకటే, అందరికీ రాష్ట్రానికి ప్రజలకు రోలర్ కోస్టర్ ఎక్స్పీరియన్స్ ఇస్తాడు. అంటే కంటిన్యూస్ ఏదో ఒకటి కొత్తవి చేయడము. అడ్డంగా దొరికారనుకో దానికి సంబంధించి పూర్తి ఉల్టా అవతరాల మీద పెట్టేసి మాట్లాడింది సింక్ అయ్యేంత ప్రచార యంత్రాంగం ఏదైతే తననుందో దాన్ని ఉసిగొల్పడము. నేను ఇంతకుముందు అన్న ఆర్గనైజ్డ్ మీడియా టెర్రరిజం ఎట్లుంటుందో మనకు రుచి, అందులో భాగంగానే మీరు చెప్తున్న మద్యం బాటలు. మద్యం బాటలది ఒక కేసు, దానికి సంబంధించి అడ్డంగా దొరికితే జియో ట్యాగ్తో సహా బయటకు వచ్చి పెట్టితే దీన్ని గురించి నిజంగా నువ్వు కరెక్ట్ ఇదేదని ఉంటే యాక్షన్ తీసుకున్నానికి ఒక ముఖ్యమంత్రి ఆయన లోపలే మాట్లాడినాడో మనకు తెలియదు కానీ క్యాబినెట్లో దాని గురించి బ్యానర్ హెడ్డింగ్తో ఆ మీడియాలో వస్తుందంటే ఎంత ఆర్గనైజ్డ్ అండి ఇది. 2 సరే మీద